ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి? నాకైతే ఇది చాలా చాలా ఇష్టమండి. మురి చెక్కి అంటారు. శ్రీకాకుళం సైడ్ అయితే చాలా మందికి తెలుస్తది. ఇదైతే నాకెంత ఇష్టం అంటే, నేను మా కన్నయ్య కడుపులో ఉన్నప్పుడు కూడా ఇది అడిగి మరీ తెప్పించుకొని మరీ తినేదాన్ని. ఇదైతే సీజనల్ వైస్‌గా మనకు దొరుకుతది. అంటే మనకి ఇది ధాన్యం నుంచి వస్తాయి కదా! ఈ మురేలు. అందుకోసమని. మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా తినేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మురి లడ్డు, మురి చెక్కి అంటే మనము కొన్ని కంకులిస్తే మనకి ఒక మురి లడ్డు ఇచ్చేవారనమాట. అది నాకు బాగా గుర్తుంది. ఇదైతే నాకెంత ఇష్టం అంటే, నేను ఎప్పుడైనా సరే నాకిది కనిపిస్తే లిటరల్లీ మా ఆయనకి కొనే వరకు అయితే నేను అస్సలు విడిచిపెట్టను. నాకంత ఇష్టం ఈ మురి చెక్కి అంటే. కాకపోతే ఇది మనకి సీజన్ వైస్‌గా దొరుకుతది కాబట్టి, ఇందులో మనకి హార్మ్ చేసే కెమికల్స్ ఏవి ఉండవు కాబట్టి మంచిగా తీసుకోవచ్చు. ఇదైతే ఒకసారి బెల్లంతో తయారు చేస్తారు కొంతమంది. కొంతమంది షుగర్‌తో తయారు చేస్తారు. ఇంకా మనకి కొబ్బరి ముక్కలు కూడా పెడతారు. అవి కూడా చాలా బావుంటాయి తెలుసా అండి. ఎందుకంటే అవి షుగర్‌లో డిప్ అయ్యి ఉంటాయి. బెల్లంలో డిప్ అయ్యి ఉంటాయి. చాలా బావుంటది. నేనైతే ఇది చాలా ఇష్టంగా తింటాను. ఎప్పుడైనా ఇది కనిపిస్తే మాత్రం కన్ఫర్మ్‌గా అయితే నేను కొనుక్కుంటాను. మీలో ఎంతమందికి ఇదంటే ఇష్టము? ఎంతమంది తిన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.